శ్రీమాత్రే నమః అనుకుంటూ పుష్పాలు వేయండి అమ్మ. పసుపు కుంకుమ ఇక్కడ ఈ ద్వారాల నుంచి వేసుకోండి. ఓం ప్రకృత్యే నమః వేయండి. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యే నమః. ఓం దురభ్యే నమః. ఓం పరమాత్మకాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం తుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం సదాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం ఆ కలసి మించి కూడా వేయండి, అమ్మవారి మించి వేయండి, పర్వాలేదు. పువ్వులు అందుకే పైనకి వేయమన్నాం. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దేవతాయ నమః. ఓం దైత్యై నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం క్షమాయ నమః. ఓం క్షీరోదంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం లోకశోక వినాశన్యే నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖే నమః. ఓం రమాయ నమః. అందుకే విష్ణుమూర్తి తాలూకు అవతారాల్లో సత్యనారాయణ స్వామి అవతారం ఒకటి కదా. ఆ సత్యనారాయణ స్వామి వారి భార్య పేరు రమాదేవి. అర్థమైందా? అందుకే ఇక్కడ రమాయ నమః అన్నాడు. వెయ్యండి. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పుణ్యగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. అంటే ఆ లక్ష్మీదేవి చంద్రుడికి సోదరంట. అర్థమైందండి? లక్ష్మీదేవి సోదరుడు ఎవరు అంటే చంద్రుడు అని చెప్పాలి. వేయండి. చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యే నమః. ఓం భూష్ణే నమః. ఓం శివాయ నమః. చూచారా? అందుకే పంచామృతాలు చల్లినప్పుడు అమ్మవారికి రుద్రపారాయణమే చదువుతారు. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవశోధైషవే నమ నమస్తే అస్తు ధర్మనే బాహుభ్యాం బుద్ధైన గోపా దుష్యంతార. అర్థమైందా? జవాయ నమ. అందుకే రుద్రపారాయణం నమ్మకం చమ్మకమే చదువుతారు. ఇందాక మీరు పంచామృతాలు వేసినప్పుడు అందుకే అదే చదివారు. ఓం శివకర్తే నమః. ఓం దచ్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యే నమః. పువ్వులు కానీ పసుపు కుంకుమ వేస్తూ ఉండండి, ఆపకూడదు. ఓం విశ్వజనన్యే నమః. ఓం దుష్ణే నమః. ఓం దారిద్ర్యనాథన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం పువ్వులు అయిపోతే పసుపు కుంకుమ వేయండి. అక్షింతలో అమ్మవారి మించి వేయండి, పర్వాలేదు. కలస మించి అమ్మవారి మించి వేయండి. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధయే నమః. ఓం సేన సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం రూపవేస్మగతానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయ నమః. అంటే వరలక్ష్మీ నమః అని ఎందుకు అన్నాడంటే మనకు ఆ లక్ష్ములు ఎంతమంది? అష్టలక్ష్ములు 8 మంది. సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, వరలక్ష్మి. అందుకే మంత్రపుష్పంలో కూడా సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అని చెప్పి చదువుతారు. వేయండి. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. అంటే సముద్రుడి కూతురే లక్ష్మీదేవి అంట. అర్థమైందంటే లక్ష్మీదేవి అన్న చంద్రుడు. అందుకే లక్ష్మీదేవి అంటే లక్ష్మి సంపద అపారంగా ఉంటుంది. చంద్రుడి కాంతి ప్రపంచం అంతా కూడా పడుతుంది ఎక్కడున్నాను. అర్థమైందా? సముద్రాలు, మహాసముద్రాలు, భూమి అంతా సముద్రాలే. సో వాళ్ళ పిల్లలకు కూడా ఏదున్నా సరే అలా అమితంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం శివరాత్రి మొన్నాడు సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు గులాబీ రంగు ఆడవాళ్ళు చీర కట్టుకుని వెళ్ళి స్నానం చేస్తే మంచిది. లక్ష్మీదేవి గులాబీ రంగు చీర అంటే ఇస్తాం.
సముద్రుడి కూతురు లక్ష్మీదేవే కదా. మగవాళ్ళని అందుకే పంచాను తువ్వాలు కట్టుకో స్నానం చేయమంటారు. శివరాత్రి మొన్నాడు సముద్ర స్నానాలకు వెళ్తారు కదా, నదీ స్నానాలని. అది వేయండి. ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణు వక్షస్థల స్థితాయ నమః. అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరే ఆవిడ ఉంటారు, అందుకే విష్ణు వక్షస్థల స్థితాయ నమః అన్నాడు. వేయండి. ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్య ధ్వంసించే నమః, ఓం